సో తులసి గారు ఏంటంటే నేను చేసి చాలా 6.5 years మా మామయ్యకి కొంచెం హెల్త్ బాగా తీసుకొచ్చామన్నమాట ఫస్ట్. సో ఆ టైం కూడా రాజు గారు మా మామయ్యని చేశారనమాట. యాక్చువల్లీ ఈజ్ ఆల్సో వెరీ సీరియస్ కండిషన్ ఇదనమాట. సో ఆ టైం అప్పుడు నన్ను చూసి ఏంటి ఇంతలా ఉండవు ఏంటి అని చెప్పేసారు అన్నారు ఫస్ట్. సో నాకు ఇంకా వదిలేశారనమాట. అంటే నాకు కాన్ఫిడెంట్ ఉండేది కదా అప్పటికి, ఆల్రెడీ ఒక బాగున్నారు, ఇంకా చాలు, ఇంకా ఇంకేం చేస్తాంలే అని చెప్పేసరి ఇంకా ఆబ్వియస్గా అప్పుడు నా ఏజ్ వచ్చేసి 26 years అనమాట. సో నేను బిజినెస్ చేసేదాన్ని అనమాట. ఇంకా నా కాంటాక్ట్ లెవెల్ అయితే చాలా తక్కువగానే ఉండేది. ఎవరితో వెళ్ళి మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా ఇంకా ఇది అనిపించేది అనమాట. సో సార్ సజెస్ట్ చేశారు, ఈ సర్జరీ వల్ల అయితే ప్రాబ్లం అయితే ఉండదు, సో మీరు చేపించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అని చెప్పేసి. సో దట్స్ వాట్ ఇంట్లో వాళ్ళందరూ ఇంకా తెలిసిందే కదా, ఇంకా వద్దు అమ్మ సర్జరీ వద్దు ఇంకా నేను చెప్పేసి అందరూ అన్నారు. సో ఇంకా మోపిదే వెంకటరమణరావు మా అంకుల్ అన్నారు. సో ఆయన్ని ప్రిఫర్ చేస్తే సో ఇది ఎక్సలెంట్ అమ్మా, మంచిగా ఉంటుంది, చేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎవరు అంటే డాక్టర్ రాజు గారు అంటే ఓకే ప్రాబ్లం లేదు చేయించుకున్నారు. ఇంట్లో ఎవరు రాలేదు, వేస్ట్ మా హస్బెండ్ ఏంటి వచ్చాం చేయించుకున్నా వెళ్ళిపోయాం. నాకు వితిన్ 5 to 6 months నుంచి నాకు చాలా రిజల్ట్ అనేది కనబడింది. సో 6.5 years సో మీరే చూస్తున్నారు కదా ఇట్లా చాలా బాగా ఎక్సలెంట్ అండి. ఫుల్ వెయిట్ చేసి మాత్రం అసలు వద్దన్నా కూడా అసలు లేదు చేయించుకోండి. అంటే ఆబ్వియస్ గా హార్ట్ రేట్ కూడా 72 కొట్టుకోవాల్సింది 140, 150 కొట్టుకునేది. సో ఇంత చిన్న వయసులో అంత ఇది ఎందుకు స్ట్రగుల్ ఫేస్ చేయడం అన్న ఒక ఇదితోటి బాగా రిఫర్ చేశారు, బాగా చేశారు. సో రిజల్ట్ అనేది మాత్రం చాలా బాగుంది. బేరియాట్రిక్ అయిన 2 years కి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. డాక్టర్ స్వప్న మేడమే నాకు డెలివరీ ఇక్కడే డెలివరీ అయ్యాను. ఒక బాబు చాలా అనుకున్నాను నేను, బట్ కానీ అనుకోకుండా వచ్చింది అట్లా. బాబు కూడా ఇప్పుడు చాలా బాగున్నారు, చాలా హెల్దీగా ఉన్నారు. సో పేషెంట్ వైపు నుంచి కూడా డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం సర్జరీ ఒకటే కాదు. సో 6 years వరకు చాలా మంది అడుగుతుంటారు, వెయిట్ పెరుగుతారు కదా, మళ్ళీ పెరుగుతారు కదా. పెరిగిన వాళ్ళు ఉన్నారు, 1 year తర్వాత పెరిగిన వాళ్ళు, 2 years తర్వాత. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ పేషెంట్ యొక్క ర్యాప్, వాళ్ళ దాని మీద వాళ్ళకున్న కమిట్మెంట్ కూడా ఇంపార్టెంట్. సో మన వెయిట్ లాస్ అవ్వాలంటే సర్జరీకి సంబంధం లేకపోయినా మీరు కమిట్మెంట్ డైట్ ఎక్సర్సైజ్ చేయాలి.